యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడా యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడా పాడెదము స్వాగత గీతం దూతల బృందముతో కలిసి పాడుదా పాడెదము స్వాగత గీతం దూతల బృందముతో కలిసి పాడుదా స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం పరమదేవుని ప్రియసుతుడు లోక ప్రధాన అర్చకుడు పరమదేవుని ప్రియసుతుడు లోక ప్రధాన అర్చకుడు సర్వ పాప పరిహారార్థం సత్య సమర్పణగా నిల్చెను సర్వ పాప పరిహారార్థం సత్య సమర్పణగా నిల్చెను స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం ప్రభుని సన్నిధి మోకరించి హృదయార్చన చేయుదా ప్రభుని సన్నిధి మోకరించి హృదయార్చన చేయుదా చేతులు మోచి ఆరాధించి దేవుని దీవెనలు పొందుదా చేతులు మోచి ఆరాధించి దేవుని దీవెనలు పొందుదా స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడా యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడా పాడెదము స్వాగత గీతం దూతల బృందముతో కలిసి పాడుదా పాడెదము స్వాగత గీతం దూతల బృందముతో కలిసి పాడుదా స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం
స్వాగతం స్వాగతం సుస్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఘన స్వాగతం క్రీస్తు సందేశము మనసులకు సంతోషము శ్రీక్రీస్తు సందేశము మనసులకు సంతోషము శ్రీక్రీస్తు సందేశము మనసార పాడి స్తుతించుదా ఆ ప్రభునామం ధ్యానించుదా మనసార పాడి స్తుతించుదా ఆ ప్రభునామం ధ్యానించుదా మధురం మధురం ఆ క్రీస్తు పలుకులు అతి మధురం 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 ఆ క్రీస్తు పలుకులు అతి మధురం శ్రీక్రీస్తు సందేశము నీ నామమే నా జీవన వేదంగా నీ కీర్తనే నా అమృత వర్షిణిగా నీ నామమే గురువులందరికీ విజ్ఞప్తి. గురువులందరూ కూడా నూతన కామకుమారు దేవాలయంలోనికి వెళ్లి పూజా వస్త్రం ధరించి అక్కడి నుండి ఊరేగింపుగా ఈ వేది వద్దకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
ఫాతిమా మర్రెడ్డి డీకన్ గారు ఈరోజు మన ముందు గురువుగా అభిషిక్తులు అవుతూ ఉన్నారు. ప్రార్థనా జీవితమే పరమావధిగా భావిస్తూ ఆదర్శ క్రైస్తవ కుటుంబంగా జీవిస్తూ భక్తి భావంతో మర్రెడ్డిని పెంచిన ఈ మాతృమూర్తులు ఎంతో ధన్యవంతులు. అందుకే ఈ లోక జీవితాన్ని వదిలి దైవ సేవ కోసం ఈ ఆలయ ప్రాంగణంలో తొలి అడుగులు వేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, పెద్దల దీవెనలు ఇతనిని అన్ని రంగాలలో తీర్చిదిద్దిన ఎందరో మహానుభావులు ఈనాడు పునీతులు. ఇందరు పుణ్యమూర్తుల సుకృత ఫలమే మాలపాటి వంశానికి మణిపోస అవుతూ ఉంది. దేవుని దీవెనలు కురియాలి, దండిగా దేవుని ఆశీస్సులు నిండాలి, ఆనందంతో మన హృదయాలు పొంగి పొర్లాలి. ఈ ఆనంద శుభ తరంగాలలో మన బంధువు ఆప్తుడు అయిన మర్రెడ్డి జీవితం దేవుని సేవలో వర్ధిల్లాలి అని, మానవ సేవయే పరమావధిగా జగతికి జ్యోతిగా వెలగాలి అని మన నేత్రాలతో కలిసి భక్తి భావంతో ఈ పూజా బరిలో పాలు పంచుకుందాం. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో నుండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ దినం మనందరి సమక్షంలో మన సోదరుడు మాలపాడి ఫాతిమా మర్రెడ్డి గురుపట్టాభిషేకమును పొందబోతూ ఉన్నాడు. ఈ పట్టాభిషేకం ద్వారా తన జీవితాన్ని ప్రభు సేవకై, ప్రజాసేవకై అంకితము కావించుకొని పోతున్నాడు. ఈ గురు జీవితంలో మన సోదరుడు ఎల్లప్పుడూ నిలకడగా జీవించున్నట్లును, ఆయన గురు జీవితము ఫలించున్నట్లును, ఆలస్యమైనటువంటి జీవితంలో జీవించినట్టును ప్రార్థించడం. మనం చేసినటువంటి తప్పుదల పాపము తలంచుకొని దేవుని మన్నింపు కోరుతున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మరణిత జీవనకు చేస్తుదురుగాక. Bye.
యావే నన్ను అభిషేకించెను, తన ఆత్మతో నన్ను నింపెను. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకును, బందీలకు విముక్తియు, చెరలో ఉన్న వారికి విడుదలయు లభించునని తెలియజేయుటకును అతడు నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహవత్సరమును గూర్చియు, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చియు ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును అతడు నన్ను పంపెను. సియోనునందు దుఃఖించు వారికి బుగ్గికి బదులుగా పూలదండలిచ్చుటకును, శోక వస్త్రములకు మారుగా ఆనంద తైలమును వసగుటకును, విచారించువారు స్తుతి గీతము పాడునట్లు చేయుటకును అతడు నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ కుప్రార్థులకు పేరెడుదురు. ఇది వెళ్ళిన వారి వాక్కు. మనకు గల విశ్వాసము పరిమాణం గురించి మనము దాన్ని నిర్వర్తింపవలేను. సేవ చేయుట ఆయనతో తప్పక సేవ చేయవలేను, బోధించుట ఆయనతో తప్పక బోధింపవలేను, ఇతరులను ప్రోత్సహించుట ఆయనతో తప్పక అటులే చేయవలేను. ప్రేమ నిష్కపటమనై ఉండవలేను, చెడుగును ద్వేషించి మంచిని అంటు పెట్టుకొని ఉండును, ఒకరిని ఒకరు సోదర భావంతో ప్రేమించుకొనుడు, ఆదుకొనము, అతిథి సత్కార్యములను ఆచరింపుము. ఇది ఏలిన వారి వాక్కు. సువిశేషములోని భాగము లూకా శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనము వరకు. తరువాత
యేసు తాను పెరిగి పెద్దవాడై నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు లేవగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. అభ్యర్థికి సంబంధించిన అన్ని విషయాలను, వివరాలను, అభిప్రాయాలను తెలుసుకొని అన్ని సక్రమంగా ఉన్నాయని మేత్రానుల వారు దేవుని ప్రేరణతో ఏకీభవించి మహోన్నతమైన ఈ గురు పదవికి మన మాలపాటి మరెడ్డిని ఎన్నుకున్నప్పుడు మనందరం సంతోషముతో సర్వేశ్వరునికి వందనములు అని దేవుని స్తుతించుదాం. గురు పట్టము పొందబోవు వారు ముందుకు రండు. శ్రీ శ్రీ మాలపాటి ఫాతిమా మర్రెడ్డి. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. పూజ్యులైన తండ్రి గారు, ఈ మా సోదరులకు గురి పట్టము ప్రసాదించుమని తల్లి అయిన స్త్రీ సభ కోరుచున్నది. ఇతను అందుకు అర్హుడని మీరు చెప్పగలరా? విశ్వాసులతో విచారించిన పిదప ఇతనికి శిక్షణ ఇచ్చిన వారి సదభిప్రాయములను అనుసరించి ఇతను అందులకు అర్హుడని చెప్పగలను. పితైన సర్వేశ్వరుని, మన రక్షకుడైన క్రీస్తునాథుని అనుగ్రహం వలన ఈ సోదరుని గురు పదవికి ఎన్నుకొనుచున్నాను. అందరూ సర్వేశ్వరునికి వందనములు అని చెప్పండి. సర్వేశ్వరునికి వందనములు. ఉపదేశం. ఏ జీవితంలోనైనా నిష్టలు, నియమాలు, నిబంధనలు ఉంటాయి. ఈ నవీన కాలంలో గురువు యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకునింది. కఠినమైనటువంటి ఈ జీవితానికి సంబంధించిన వివరాలను, విధులను మేత్రానుల వారు అభ్యర్థికి మనకు బోధించబోతూ ఉన్నారు. బోధకుడుగా, ఆచార్యునిగా, కాపరిగా నిరంతరం కొనసాగించే ఈ జీవితం గురించి నిత్య ప్రధానాచార్యుడైన క్రీస్తు పోలికలో గురువు రూపొందాలి అని, దైవ వాక్య బోధన గురువు ప్రధాన బాధ్యత అని, ప్రజలను క్రీస్తునాథునిలో పరిశుద్ధపరిచేటటువంటి బాధ్యతను దీక్షతో నెరవేర్చాలని, శిరస్సు కాపరి అయిన క్రీస్తు కార్యాలలో శక్తి వంచన లేకుండా దీక్షతో కృషి చేయాలి అని, క్రైస్తవ సంఘంగా మనం మన గురువు కాపరికి చేయూతనివ్వాలి అని మేత్రానుల వారు బోధించబోతూ ఉన్నారు.
శ్రద్ధతో ఆలకించి దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం. పూర్వవేదంలో యావే ప్రభు ఇజ్రాయేలీ ప్రజలను ఉద్దేశించి ఈ విధముగా పలికారు. ఇతర జాతుల కంటే మీరు అధిక సంఖ్యాకులను తలంపుతూ ప్రభువు మిమ్ము ఎన్నుకొనలేదు. నిజముగా మీరు ఇతర జాతుల కంటే చాలా స్వల్ప సంఖ్యాకులు. ప్రభువు మిమ్ము ప్రేమించడం వలనే ఆయన మిమ్ము ఎన్నుకొని అని ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడి ఉంది. ఇజ్రాయేలీ ప్రజలను యావే ప్రభు ఆనాడు ప్రపంచంలో ఉన్నటువంటి జాతులన్నిటిలో ఈ ఒక్క జాతిని ఎన్నుకున్నారు. తన ప్రత్యేక ప్రజగా ఉండటానికి ఎన్నుకున్నారు. తక్కిన జాతులన్నిటినీ కూడా వదిలివేసి ఈ ఒక్క జాతిని ఎందుకు ఎన్నుకున్నారని ఎవరైనా ప్రశ్నించిన ఎడల దానికి ఆ ప్రభువు చెప్పే సమాధానం ఇది. ఈ ఇజ్రాయేలీ ప్రజలు తక్కిన జాతులన్నిటికంటే ఏమాత్రము కూడా అధిక సంఖ్యాకులు కాదు. వీరిలో ప్రత్యేకత ఏమీ లేదు. వీరికి బలం లేదు, సంఖ్యాబలం లేదు, లేక సైన్య బలం లేదు, పెద్ద తెలివితేటలు లేవు, ఏ ప్రత్యేకత లేదు. ఏదో ఒక ప్రత్యేకతను చూసి వీరు నేను ఎన్నుకొనలేదు. నేను వీరిని ఎన్నుకొనడానికి ఒకే ఒక్క కారణం. అదేమన్నా వీరిని నేను ప్రేమించాను కాబట్టి నా ప్రత్యేక ప్రజగా ఉండటానికి ఎన్నుకుంటున్నాను. కనుక ఇక నుండి వీరు తమ బలం పైన గాక, తమ సంపదల పైన గాక, తమ తెలివితేటల పైన గాక, నా పైన ఆధారపడి నాయందు నమ్మకం ఉంచి జీవించాలనేటువంటి విషయాన్ని వారికి ప్రత్యేకంగా బోధించడానికి ఈ వాక్యాన్ని పలికి ఉన్నారు. అదేవిధముగా ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, ఈనాడు అదే ప్రభు మన సోదరుడైనటువంటి మాలపాటి ఫాతిమారెడ్డిని అనేక మందిని వదిలివేసి ఈ సోదరుని ప్రత్యేకముగా ఎన్నుకుంటున్నారు. ఈ సోదరులో ఏదో ప్రత్యేకతను చూసి నేను ఎన్నుకొనటం లేదు. ఈ సోదరుడిని నేను ప్రేమిస్తున్నాను, ఈ సోదరుడు నాకు కావాలి, నాతో నిలవాలి, నాతో జీవించాలి, నాతో కట్టుబడి జీవించాలి, నాపై ఆధారపడి జీవిస్తూ తన సేవా జీవితాన్ని కొనసాగించాలి. అంతేగాని వేరే ఉద్దేశము ఏమీ లేదు. కనుక ఇక నుండి ఈ సోదరుడు తన తెలివితేటల పైన కాదు, తన శక్తి సామర్థ్యముల పైన కాదు, తన సంపదల పైన కాదు, తన సంఖ్యా బలం పైన కాదు, తన జాతి బలం పైన కాదు, సంపూర్ణముగా నాయందు నమ్మకం ఉంచి నాపై ఆధారపడి జీవించాలి. పూర్వవేదంలో యావే ప్రభు ఈ విధముగా ఇజ్రాయేలీ ప్రజలు ఎన్నుకోవటంలో తమ ఉద్దేశాన్ని వెలుగుచ్చి వారికి ఒక మాతృకను, ఒక ఆదర్శ పురుషుని కూడా ప్రస్తావించారు. ఇజ్రాయేలీ ప్రజల మూల పురుషుడు అబ్రహాం. ఇదిగో
ఈ మూల పురుషుని మీ జాతికి మూలకారకుడైనటువంటి అబ్రహాము సోదరుని మీకు మాతృకగా ఆదర్శముగా ఉంచుతూ ఉన్నాను. అబ్రహాం నాయందు సంపూర్ణముగా తమ విశ్వాసం ఉంచి నాకు కట్టుబడి ఉండి నాయందు నమ్మకం ఉంచి జీవించినటువంటి వ్యక్తి కనుక మీరు కూడా ఈ మూల పురుషుడు ఈ అబ్రహాముని చూచి ఆయన జీవితాన్ని మరణం చేసుకుంటూ మీరు జీవించాలని ఆ ప్రభువు ఉద్దేశించారు. అబ్రహాం ప్రభు యందు సంపూర్ణ నమ్మకం ఉంచాడు, విశ్వాసాన్ని వెలిబుచ్చాడు. సాధారణ పరిస్థితులందు మాత్రమే కాక మరి ముఖ్యముగా ఘోరమైనటువంటి కఠినమైనటువంటి పరీక్షలు కనుక ఎదురైనప్పుడు తన నమ్మిక విశ్వాసము ఏమాత్రము కూడా చెల్లించక ఆ ప్రభునందే సంపూర్ణంగా ఆధారపడి జీవించి మనందరకు మరుముఖ్యముగా ఆనాడు ఆ ఇజ్రాయేలీ ప్రజలకు ఒక ఆదర్శ పురుషుడుగా రూపొందాడు. అయితే ఆ ఇజ్రాయేలీ ప్రజలు వారి కళ్ళ ఎదుట ఈ ఆలస్యము అనేది కొట్టవచ్చినట్టు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ అబ్రహాము గురించి అనేక పర్యాయాలు వారు తమ ప్రార్థనను భరిస్తున్నప్పటికీ కూడా ఆయన మాతృకను అనుసరించడంలో ఎన్నో సార్లు తప్పిపోయారు. ఆ ప్రభునందు నమ్మకము కోల్పోయినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. యావే ప్రభు ఆ ఇశ్రాయేలీ ప్రజలను ఐగుప్తు దాసత్వం నుండి ఎంతో బాధపడుతున్నప్పుడు, ఆ బానిసత్వంలో మడుగుతున్నప్పుడు, వారు మొరపెట్టుకున్నప్పుడు అద్భుతముగా మోసే ద్వారా వారిని రక్షించాడు, కాపాడాడు. ఆ ఎర్ర సముద్రం గుండా వారిని అవతల ఒడ్డుకు సురక్షితంగా చేర్చున్నాడు. అదే విధముగా ఎడారిలో అనేక పర్యాయాలు వారికి అనేక విధములా సహకరిస్తూ పోషిస్తూ వారికి తమ బోధను తెలియజేస్తూ నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా కొద్ది కొద్ది కష్టాలు వచ్చినప్పుడు, చిన్న పరీక్షలు సంభవించినప్పుడు ఆ ప్రజలు ఆ ప్రభు పైన నమ్మకాన్ని కోల్పోయారు, గొనగడం ఆరంభించారు. ఆ మోసే తమ నాయకుడైనటువంటి మోసేను దూషించడం, ఈ ఎడారి ప్రాంతాన్ని మమ్మలను ఎందుకు నీవు కొని వచ్చావని దూషించి రాళ్లతో రోట కొట్టి చంపడానికి కూడా సిద్ధమయ్యారు. ప్రేమైనటువంటి సహోదరుల మానవుకున్నటువంటి బలహీనతలో ఇది ఒక ప్రత్యేక బలహీనత. 99 మార్లు భగవంతుడు మానవునికి సహకరించి ఎన్నో మేలులు చేసినప్పటికీ కూడా ఒక పర్యాయంలో ఒక మేలును చేయటంలో ఆలస్యం జరిగిన, లేక అది జరగకపోయినా, లేక వారు ఊహించినట్లు జరగకపోయినా వెంటనే ఆ 99 మర్చిపోతూ ఉంటారు. ఈ ఒక్క దానినే జ్ఞాపకం ఉంచుకొని ఆ ప్రభువును దూషించడం, ప్రభువునందు నమ్మకం కోల్పోవడం, ఆ ప్రభువుకు దూరముగా ఉండిపోవడం, ప్రభువుకు విరుద్ధంగా జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి బలహీనత. అది బైబిల్ గ్రంథాన్ని మనం తెరచి చూసినప్పుడు, ఆ ఇశ్రాయేలీ ప్రజల జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ బలహీనత వారి యందు కొట్టవచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. అది మన జీవితంలో కూడా కొట్టవచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం దాని లోతుగా పరిశీలించినప్పుడు అది మనకు అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రేమైనటువంటి సహోదరులారా, ఒక గురు జీవితంలో కావచ్చు, సాధారణ క్రైస్తవ ప్రజల జీవితంలో కావచ్చు, భగవంతుడు మనకు అనేక విధములా సహకరిస్తూ ఉంటారు.
వాటిని మనం తరచుగా మర్చిపోతూ ఉంటాం. ఏదో మనకు ఒక జబ్బు వచ్చినప్పుడు, లేక ఏదన్నా నష్టము జరిగినప్పుడు, లేక ఏదన్నా ఆపద కలిగినప్పుడు వెంటనే ప్రభునందు నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. అదే విధముగా గురు జీవితంలో కూడా అనేక పర్యాయములు సంభవిస్తూ ఉండవు. కనుక ప్రియమైనటువంటి సహోదరేశ్వరారు, ఈ వాక్యాన్ని మనం ఆ మూలపురుషుడైనటువంటి అబ్రహాం ఆ ప్రజలకు ఒక ఆదర్శ పురుషుడిగా భగవంతుడు ప్రసాదించున్నారు. అటువంటి సంపూర్ణ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం కూడా ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఆ ప్రభు కరుణ కొరకు, అనుగ్రహం కొరకు వేచి ఉండాలి. అందువలనే ఇర్మియా గ్రంథంలో ఎదురుగా రాయబడి ఉన్నది, నన్ను విడనాడి నరుని నమ్ముకునేవాడు, నరమాత్రుడి పైన ఆధారపడి జీవించువాడు శాపగ్రస్తుడు. అట్టివాడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వాడని వ్రాయబడి ఉన్నది. నన్ను విడనాడి మానవ మాతృని నమ్ముకుని జీవించేవాడు, ఆ మానవ మాతృని పైన, నరుడి పైన ఆధారపడి జీవించేవాడు ఎలా ఉంటాడు అంటే ఎడారిలో ఎదిగే తుప్ప వంటి వాడు. అది ఏమాత్రము కూడా పెరగదు, ఫలించదు, అది వెంటనే ఎండిపోతూ ఉంటుంది. అదేవిధంగా నాపై ఆధారపడి జీవించిన వాడు ఆ విధంగా నాశనమైపోతాడని, శాపగ్రస్తుడని ఆ బైబిల్ గ్రంథంలో ఇర్మియా ప్రవక్త మనకు తెలియజేస్తున్నాడు. అయితే నన్ను నమ్మి నాపై ఆధారపడి జీవించువాడని నేను ప్రత్యేకముగా దీవించు. అట్టివాడు ఏటి ఒడ్డున నాటబడినటువంటి చెట్టును పోలి ఉన్నాడు. ఏటి ఒడ్డున నాటబడినటువంటి చెట్టు వర్షములు కురిసినా కురవకపోయినా, బెట్ట వచ్చినప్పటికి కూడా ఏమాత్రము చింతించదు. అది ఎప్పుడూ కూడా పండ్లు కాయసునే ఉండును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు ఈ విధముగా రాయబడినది. మా తొట్లు, మా బావులన్నీ నిండాలి, మా దప్పిక తీరాలి, లేకపోతే ప్రభువుని విడనాడి ఆ శత్రు సైన్యానికి లొంగిపోవటం అనేటువంటి షరతులు. ఆ షరతును విన్నటువంటి యూదితనటువంటి స్త్రీ ఆ నగరాధిపతి వద్దకు, ఆ పెద్దల వద్దకు వచ్చి, మీరు ప్రభుకు షరతులు పెట్టుతున్నారు, ప్రభునకు షరతులు పెట్టుటకు మీరు ఎవరు? మీరు ఎంత మాత్రం వారు? ఆ ప్రభునకు ఎవరు కూడా, మానవ మాత్రులు ఎవరు కూడా షరతులు పెట్టలేరు, పెట్టకూడదు. మన బాధ్యత ప్రభునందు సంపూర్ణముగా నమ్మకం ఉంచి ఆ ప్రభునకు ప్రార్థన జరపటం, ప్రభుని అర్థించటం అంతే. కానీ ఏ షరతు కూడా మనం ఎప్పటికీ పెట్టరాదు అని ఆమె బోధించి వెళ్ళి ప్రత్యేకముగా ఆమె తపో ప్రార్థనలు సరిపినప్పుడు భగవంతుడు ఆమెను ప్రేరేపించి ఆ శత్రు శిబిరంలోనికి పంపి ఆ శత్రు సైన్యాధిపతిని చంపి తన ప్రజలను రక్షించుటకు సహకరించాడు. పంపిన వారిపైన సంపూర్ణంగా ఆధారపడి జీవించినటువంటి వ్యక్తి, నన్ను పంపిన వారి చిత్తమును నెరవేర్చుకైన ఆహారమని పలికినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క ఆదర్శాన్ని ప్రథమ క్రైస్తవులు ఆ విధముగా మనందరం కూడా జీవించాలని ప్రభువు కోరుతున్నారు. మరి ముఖ్యముగా ఈ గురుపట్టాభిషేకం పొందించాలని అట్టి భాగ్యాన్ని దయచేయమని మనం వేడుకుంటాం. అభ్యర్థి సంసిద్ధత.
అభ్యర్థిని అభిషేకింప అతని సంసిద్ధతను తెలుసుకోబోతూ ఉన్నారు. అందుకు ప్రతిగా అభ్యర్థి పవిత్రాత్మ శక్తితో తన మానవ శక్తిని జోడించి సంపూర్ణ సంసిద్ధతను దేవుని అనుగ్రహముతో నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పబోతూ ఉన్నారు. స్వీకరించక ముందు ఈ అంతస్తును పొంద ఆశిస్తున్నావని ప్రజలేదుగా తెలియపరచు. పవిత్ర అనుగ్రహంతో గురు పదవి యందు పీఠాధిపతులకు సహకారులుగా దేవుని ప్రజలను రక్షించుతూ నిరంతరము నీ గురుత్వమును నిర్వహింప సిద్ధముగానున్నావా? సిద్ధముగానున్నాను. తిరుసభ సాంప్రదాయ ప్రకారం క్రీస్తునాథుడు ఏర్పరిచిన దైవార్చన కార్యమును దేవుని మయపరచుటకును ప్రజలను పవిత్రపరచుటకును భక్తి విశ్వాసములతో నెరవేర్చ సిద్ధముగానున్నావా? సిద్ధముగానున్నాను. సువిశేష ప్రకటనయందు కథోలిక మత సత్య బోధనయందు దైవవాక్య పరిచర్యను వివేకంతోనూ సామర్థ్యముతోనూ నిర్వహింప సిద్ధముగానున్నావా? సిద్ధముగానున్నాను. మన ప్రధాన గురువు క్రీస్తునాథుడు మన కొరకై సర్వేశ్వరునికి తాము తాము పవిత్ర బలిగా అర్పించుకొనెను. ఆయనతో నిన్ను ప్రతినిత్యం ఐక్యపరచవలసు మానవ రక్షణకై మీ జీవితంలో దేవునికి సమర్పించుకున్న సిద్ధముగానున్నావా? దేవుని సహాయముతో సిద్ధముగానున్నాను. విధేయత ప్రమాణం. మనిషికి మనోబలాన్ని చేకూర్చేది విధేయత. అవిధేయత మానవుని అహంభావానికి నాంది, మానవుని అధఃపాతాళానికి తోస్తుంది. దేవునికి మన పెద్దలకు విధేయించటం జీవితాలను పుణ్యవంతం చేసుకోవడమే. దేవునికి మేత్రాణులకు పెద్దలకు విధేయించి నడుచుకోవడమే దేవుని ఆశీస్సులకు వరాలకు పునాది. అందుకే ఇప్పుడు మేత్రాణుల వారు దీకన చేత విధేయత ప్రమాణం చేయిస్తూ ఉన్నారు. నాకును నా వారసులకును గౌరవనీయతలను చూపదవని ప్రమాణం చేస్తున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ అంది మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. సకల ప్రియతల ప్రార్థన. ఈ అద్భుతమైన పవిత్ర తరుణంలో స్త్రీ సభ పునీతులందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభకార్యాలకు, విందులకు, వినోదాలకు మన శ్రేయోభిలాషులను, బంధువులను, పెద్దలను పిలవడం, వారిని సత్కరించడం, పెద్దల ఆశీస్సులను అందుకోవడం మన ఆచారం, సంప్రదాయం. తప్పటడుగులు వేస్తూ దేవుని దివ్య ప్రాంగణంలో అడుగుడుతూ ఉన్న మన ఫాతిమారెడ్డిని దీవించమని, దేవుని శక్తితో బలపరచమని స్త్రీ సభ పెద్దలు, మహామహులు, దేవుని దివ్య సముఖంలో ఉన్న పుణ్యాత్ములు, వేద సాక్షులను అర్థించబోతూ ఉన్నాం. ఈ పవిత్ర తరుణంలో అభ్యర్థి దేవుని ముందు తన నిస్సహాయతకు సూచనగా దేవుని వరాల కోసం సాష్టాంగ ప్రమాణం చేయబోతూ ఉన్నాడు. మనం కూడా సకల పునీతులను ఈ అభ్యర్థికి సహాయం చేయమని భక్తి భావంతో ఉంచుదాం. సోదరులారా, గురు పదవికి సర్వేశ్వరుడు ఎన్నుకున్న తమ సేవకుల మీద ఆయన అనుగ్రహమును కురిపించమని పరమపితను ప్రార్థించుదాం.
మీకు సమర్పిస్తున్నాం. మీ అనంతమైన దయానుగ్రహంతో నిరంతరము నడిపింపుడు మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. హస్త నిక్షేపణ. పీఠాధిపతులు అభ్యర్థి శిరస్సుపై తమ హస్తములను ఉంచి మౌనంగా పవిత్రాత్మ వరాలకై ప్రార్థిస్తూ తమ ఆశీస్సులను అందజేయబోతూ ఉన్నారు. ఆ తరువాత తాము పొందిన పవిత్రాత్మ సహకారంతో గురువులందరూ అభ్యర్థి శిరస్సుపై హస్తములను ఉంచి ప్రార్థించెదరు. కుమారదేవుని దీవెనలను ఆత్మదేవుని ఆశీస్సులను రంగరించి అభిషేక ప్రార్థనతో అభ్యర్థిని గురువుని చేయబోతూ ఉన్నారు మన మేత్రాణుల వారు. ఇప్పటి వరకు మరెడ్డి ఒక అభ్యర్థి మాత్రమే. ఈ క్షణం నుంచి క్రీస్తును పోలిన ఒక నూతన గురువు, క్రీస్తుని అపోస్తులునిగా జీవితాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అభిషిక్తునిగా దేవుని కార్యాలను కొనసాగించబోతూ ఉన్నారు. ఏడవార పావన పిత సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర
సకల గౌరవముల కర్తయు పదవుల ప్రదాతయు మీరే. సమస్తము మీ వలనే వర్ధిల్లుతున్నది, సర్వము మీ వలనే సక్రముగా స్థిరపడుతున్నది. మానవ స్వభావము క్రమక్రమగా అభివృద్ధి చెంది పరిపూర్ణత నొందినట్లు మీరు సంకల్పించిదిరి. మీ సంకల్పము నిరంతరము కొనసాగుటకై పవిత్ర క్రమముల ద్వారా ఆచారత్వ శ్రేణులను లేతుల పద్ధతులను ఏర్పరిచితిరి. ప్రజలను పరిపాలింప ప్రధానాచార్యం నియమించి వారికి తోడ్పడ రెండవ శ్రేణికి చెందిన వారిని కూడా ఎన్నుకుంటారు. ఈ విధముగా అరణ్యములో మోయిజును ఆవరించిన పవిత్ర ఆత్మశక్తిని 70 మంది పెద్దల పైన వ్యాపింప చేసిదిరి. వీరి సహాయంతో మోయిజు బహుజన సమూహములను పాలించిన ఆరోహణ అధికారమును అతని కుమారులకు తరతరములకు సంక్రమింప చేసిదిరి. ఈ విధముగా నిత్యము రక్షణాయుధములు అర్పించుటకును పవిత్ర సాంగ్యమును నెరవేర్చుటకును పైనంత మంది ఆచార్యులను ప్రసాదించిదిరి. ఈరిన వారా ఈ రీతిని మీ కుమారుల కోతులకు విశ్వాసత్యమును బోధించుటకు సహాయకులను సమకూర్చితిరి. దీని ఫలితముగా పోస్తుడు లోకమంతుడిని ఉపబోధకులతో నింపగలిగిరి. మమ్ము ప్రధానార్చకులతోనూ మోయిజారోలతోనూ అపోస్తులతోనూ పోల్చజాలము. ఈరిన వారా మేము అశక్తమైనందున మాకు అవసరమైన సహాయకులను ఇచ్చి తోడ్పడు. సర్వశక్తి గల పిత ఈ మీ సేవకులకు గురుత్వపు ఘనతను ప్రసాదింపుడు. ఇతని యందున్న పవిత్ర ఆత్మశక్తిని పెంపొందించి ప్రజ్వలింప చేయుడు. సర్వేశ్వర మీ దైవానుగ్రహం వలన ఇతను ఆచార్యత్వమున 2వ అంతస్తును పొందునుగాక. నిగ్రహ జీవితములో స్థిరపడి తన సత్ప్రవర్తన వలన అందరకు ఆదర్శప్రాయుడుగాక. సుశేషంలో లోకమంతటా ప్రసంగించుటకు క్రీస్తునాథునియందు సర్వజనులకు ఒకే పవిత్ర ప్రజగా పొందుటకును ఇతను పీఠాధిపతుల వర్గమునకు సాకారుడుగా ఉండనుగాక. పవిత్రాత్మతో ఏకమై మీతో యుగయుగమును జీవించు పాలించు మీ కుమారుడును మా ఏళ్ళ వారైన యేసుక్రీస్తు వారాయ మనవి చేస్తున్నాము. పూజా వస్త్రధారణ. ప్రతి అంతస్తుకు ఓ ప్రత్యేక వస్త్రధారణ ముఖ్యం. గురుత్వపు అంతస్తుకు సూచనగా తిరుసభ ప్రసాదితములైన పూజా వస్త్రాలు మరీ ముఖ్యం. ఆ దివ్య వస్త్రాలను ధరించి క్రీస్తు బలిని సమర్పించిన తరుణం ధన్యమైన సమయం. ఆ పవిత్ర వస్త్రాలను నూతన గురువుచే ధరింపజేస్తూ ఉన్నారు. ఆహా, ఎంత పవిత్ర సమయమో ఇది! ఎంతటి కమనీయ దృశ్యం ఇది! హస్తాభిషేకం. పవిత్ర కృష్మా తైలంతో నూతన గురువు యొక్క హస్తాలను మన పీఠాధిపతులు అభిషేకించబోతూ ఉన్నారు. పితైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించి అభిషిక్తుడకు క్రీస్తు విశ్వాసమును పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు తోడై ఉండునుగాక. ఇచ్చిన బలిని ఆలయ బలిపీఠముపై అర్పించమని ఆదేశిస్తూ మేత్రాణుల వారు అప్పద్రాక్షరసములతో నిండినటువంటి పాత్రమును అభ్యర్థికి అందజేస్తూ ఉన్నారు. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకును. నీవు చేయనది గ్రహింపు, ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తింపు.
క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. సమాధాన సంజ్ఞ. మనందరి కన్నుల ముందు చూస్తుండగానే గురుత్వాన్ని స్వీకరించాడు మన ఈ మాలపాటి మర్రెడ్డి స్వాముల వారు. వారిని మేత్రాసనంలోనికి ఆహ్వానిస్తూ మేత్రానుల వారు తన దరికి తీసుకొని సమాధానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. నూతన గురువు సహాయంతో మేత్రానుల వారు కృతజ్ఞతా బలిని కొనసాగించబోతూ ఉన్నారు. దయచేసి అర్పణలను తీసుకొని రండి.
సహోదరి సహోదరులారా, మనమర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమవుటలా ప్రార్థించండి. ఓ సర్వేశ్వరా, మీ గురువుల పవిత్ర పరిపీఠం చెంత సేవ చేయను, ప్రజలకు పరిచర్య చేయను చిత్తగించిదిరి. ఈ బయర్పణ ద్వారా వీరికి తగిన శక్తిని ప్రసాదింపుడు. వీరి పరిచర్య మీకు ప్రీతికరమై తిరుసభయందు ఫలప్రదమగునుగాక. మా ఏలవారైన క్రీస్తు వారాయి మనవి చేస్తున్నాము. ఏలినవారు మీతో నందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చుడను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించడం యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీరు మీ ఏకైక కుమారుని పవిత్రాత్మతో భంగము చేసి నూతన నిత్య ఒడంబడికకు వచ్చుగా నియమించిదిరి. ఈ అత్యద్భుతమైన ఆయన ఏక గురుపదమే మీ సత్య సభయంలో స్థిరపడ చేసిదిరి. ఎందుకు ఆయన తాను సంపాదించుకున్న ప్రజలను రాజవంశీయ గురువుగా చేయటే కాక మానవులను భాతృభావంతో ఎన్నుకొని వారిపై అస్తముల సాపుడు ద్వారా అర్చన కృత్యములందు వారిని భాగస్థులుగా చేసిన వారు ఆయన పేర మానవ జాతి రక్షణ పూజలు నెరవేర్చుతున్నారు. దీని ఎందు మీ పుత్రకు పాస్కాలను తయారు చేస్తున్నారు. ప్రజలకు ప్రియ మార్గమును చూపుతున్నారు. బోధన ద్వారా వారిని పోషిస్తున్నారు. దేవతల మానవ ద్వారా వారికి ఆహారం అందిస్తున్నారు. వారు మీ నిమిత్తము తమ సోదరుల రక్షణ నిమిత్తము తమ ప్రాణములను అంకితం చేయించు క్రీస్తు ప్రతిబింబగా తయారుకు కృషి చేస్తున్నారు. నీడాచంచల ప్రేమ భక్తులను ప్రదర్శిస్తున్నారు. ఆ కారణం మేము సర్వేశ్వర మీ సకల దూతల పునితులతో ఏకమై ఆనందపూర్వకముగా మీ స్తుతి గానము చేయటట్లుగా పవిత్రాత్మ ప్రభావం సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామకు నిర్మల కానుక నర్పించులకై ప్రజలను నిరతము పిలుస్తున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకను మీ సమకములకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచాలు కొలుస్తున్నాము. ఈ విధమున మీ మానాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములగాక వారి ఆజ్ఞ ప్రకారమై కృతజ్ఞతార్చన నిర్వహిస్తున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తురించి శిష్యులకిస్తూ ఇట్లది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు.
ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆయుధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిస్తూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారానికి చెందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రచనాత్మక పాటలను అద్భుతమైన ఉత్తానమును మోక్షారోహణ స్మరించు వారు మరలా వేచి సమయం ఈ పవిత్ర జీవన భరణీయ కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాను. నీ పవిత్ర ఆదేశం యొక్క కార్యక్రమం ప్రీతితో వీక్షింప ప్రతిమాలకొస్తున్నాను. దీనిని మీ కుమారుడు పైగా భావింపుడు. వారు మీతో సమాధానపరిచి మేము వారి శరీరతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచేయుడు. వారే మమ్ము మీకు నిత్య కానుకగా వనచెదురుగాక. వారే మమ్ము మీకు నిత్య కానుకగా వనచెదురుగాక. ఈ విధమున మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా దేవుని కన్నతల్లియగు మరియమ్మతోనూ అపోస్తలుల వేద సాక్షులతోనూ పునీత మరియమ్మ గారితోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రులు మగుదుముగాక. వీరల ప్రార్థనల వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలిన వార మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకులకు మా జోన్ పాల్ బాపు గారిని, మా బాల్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, ముఖ్యంగా మీరు ఈరోజు అభిషేకించిన ఫాతిమారెడ్డిని, మీరు సంపాదించుకున్న క్రైస్తవ ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్తము చొప్పున మీ సముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదిశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ దయతో మీ చెంత చేర్చుకునుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమైంది ఈ లోకముని వీడిన వారందరినీ దయతో మీ మోక్ష రాజ్యంలో చేర్చుకునుడు. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుతూ నిత్య ఆనందం పొందుదుము కాక. మా ఏలిన వారిని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గలపైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైందు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
నిరీక్షించుచుందుము. మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దాని సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించి పరిపాలించడు వారా. ఈయన వారి సమాధానం ఎల్లప్పుడు మీతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. పాపములను పరిహరించడు వారు, గొర్రెపిల్ల విందు కోపులో పడిన వారు ధన్యులు. దయచేసి గమనించండి. నూతన గురువు యొక్క తల్లిదండ్రులు దయచేసి గమనించండి. నూతన గురువు యొక్క తల్లిదండ్రులు, తోబుట్టువులు, సమీప బంధువులు నూతన గురువు వద్ద దివ్య ప్రసాదాన్ని స్వీకరించండి. మిగిలిన వారంతా దయచేసి ఇరు ప్రక్కల నిలుచుని ఉన్నట్లయితే గురువులు మీ మధ్యకు వచ్చి దివ్య ప్రసాదాన్ని పంచి ఇస్తారు. అందరూ భక్తి మర్యాదలతో ఆ ప్రభువును స్వీకరించడానికి ప్రయత్నించండి. కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా.
శిశులపై కుమ్మరించి వారిని వివేకవంతులుగా చేసెను. అట్టి పవిత్రాత్మ జ్ఞానవరం మీపై సదా ప్రసరింపచేసి మిమ్ము ఆశీర్వదించునుగాక. అగ్ని నాలుగుల రూపమున శిష్యుల శిరస్సులపై నిలిచిన జ్వాలలు మీ హృదయమునందలి కలుషమును దయించి మిమ్ము తన పవిత్ర వెలుగుతో ప్రకాశింపచేయునుగాక. ఒకే సత్యమును ప్రబోధించినప్పుడు అనేక భాషల్లో గ్రహించినట్టు స్థితితో గ్రహించెను. ఆయన విశ్వాసం బలపరచి మీరు దేవుని ముఖాముఖి ఆలసించు భాగ్యము దయచేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఆశ్రదించి కాపాడుదురుగాక. నూతన గురువులు ఎప్పుడు మనకి తమ యొక్క భక్తుల మాటలు వెళ్తారు.